మన దేశంలో చాలా రామాలయాలు చూసే ఉంటాం లేదా వాటి గురించి వినే ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసే రామాలయం అన్నిటితో పోల్చుకుంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మనకు రామాలయంలో అనగానే గుర్తుకొచ్చే దేవుళ్ళు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ ఈ దేవాలయంలో రాముడు తన ముగ్గురు తమ్ముళ్ళు లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు కొలువుదీరి ఉన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామాలయంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, భరత, శత్రుఘ్నులతో పాటు హనుమంతుడు, గరుత్మంతుడు ఒకే రాయిపై వెలువడంతో ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయంలో గత 70 సంవత్సరాలుగా మా యొక్క వంశీకులు ఆలయ కైంకర్యాలను, నిత్య కైంకర్యాలు మేము చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకమైనటువంటి విశిష్టత, రామచంద్రస్వామి తన యొక్క పరివారంతో ఉత్తరాభిముఖుడై ఎల్లప్పుడూ వైకుంఠ ద్వార దర్శనం ద్వారానే మనకు దర్శనం ఇవ్వడం కలుగుతుంది. అంతేకాకుండా ఆలయంలో ఉన్నటువంటి హనుమంతుడు పశ్చిమాభిముఖుడై ఎన్నో ఆలయాల్లో లేనటువంటి ప్రత్యేకతలు కలిగినటువంటి ఆలయము ఈ యొక్క రామచంద్ర స్వామి ఆలయం. దాదాపు 300 సంవత్సరాల క్రితం ఆలయము. ఈ ఆలయంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా శ్రీరాముడు తన ముగ్గురు తమ్ముళ్లతో స్వయంభుగా వెలిశాడని, ఈ స్వామివారికి పూజలు అందించడం వారి వంశ పూర్వజన్మ సుకృతం అని గత 70 సంవత్సరాల నుండి స్వామివారికి వారే స్వయంగా నిత్య కైంకర్యాలు సమర్పిస్తున్నారని గ్రామ పెద్దలు, ఇతరుల దాతల ద్వారా దేవాలయానికి కొంచెం మరమ్మతులు చేయించారని, ఈ స్వామివారికి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుస్తారని గ్రామ ప్రజలు ఏ శుభకార్యం చేయాలన్నా శ్రీరాముణ్ణి దర్శించుకున్న తర్వాతే ఏ కార్యక్రమాన్ని మొదలు పెడతారని చెప్పారు. రామచంద్రుని రామదూత అయినటువంటి హనుమంతుడేగాక ఆ శ్రీమన్నారాయణుని వాహనమైనటువంటి గరుత్మంతుల వారు కూడా ఈ యొక్క ఆలయము కొండ వెనకాల వైపు స్వయం వ్యక్తమై ఉండడం ఈ ఆలయం యొక్క విశిష్టత. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాలు, తదుపరి ధనుర్మాసములో ఆ యొక్క ధనుర్మాస వ్రత కాలక్షేపాలు మరియు గోదా కళ్యాణము, హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా గ్రామంలోని పిన్నలు పెద్దలు అనేటువంటి తేడా లేకుండా అందరూ ఆలయానికి వచ్చి రామనవమి ఉత్సవాల్లో అత్యంత ఆనందదాయకంగా జరిపిస్తారు. ఈ యొక్క ఆలయంలో అన్ని వసతులకై మేము కొంత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా యాజమాన్యంగా బాధ్యత కలిగిన అర్చకుడిలా ప్రతి ధూపదీప నైవేద్య కైంకర్యాలు ఎలాంటి వేతనాలు లేకుండానే మేము జరిపించడం జరుగుతుంది. ఇలాంటి ఆలయాలు వేలల్లో ఒకటి కూడా లభించడం కష్టం. కాబట్టి ఇలాంటి ఆలయంలో చాలామంది భక్తులు ఇక్కడ కోరిన కోరికలు నెరవేరినట్టుగా, కొంతమంది సంతానం కలిగినటువంటి వారు, పుత్ర సంతాన కామితులై ఉన్నటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కు చెల్లించుకోవడం జరిగింది. జిల్లా స్థాయిలో తిమ్మాపురం అనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మా యొక్క రామచంద్రుని అనుగ్రహమే అని భావిస్తూ, రామచంద్రుని అనుగ్రహము భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ.